ఇయాల 1 రేపు 2 ఎల్లుండి 3 అంటే శనివారం రోజు ఆయాల పొద్దుగాల లేవాలి. ఆయాల తయారయ్యి యోగాసనాలు చేస్తందుకు పోవాలి. ఆగో గీ పిల్లేంది రోజు లెక్క పెట్టుకుంటుంది, యాడ ఆసనాలు వేస్తుందో అనుకుంటురు కదా. అవు ఆయాల దునియా యోగా దినం. ఆయాల ఏం చేస్తారో అప్పుడు చెప్పుకుందాం గాని ఇప్పటికైతే గీ వార్త చూడుర్రి. వారేవా మీదికెంచి చూస్తుంటే చూడాలి ఎంత ముద్దుకు కానొస్తుందో. తీరు రంగులు తెచ్చి యోగాంధ్ర అని రాసినట్టున్నారు అనుకునేరు. రంగులతోని రాసిన అచరాలు కాదుళ్ళు. ఓ పాలు ఎమ్మర్స బట్టి చూడాలి. దగ్గరికేంచి ఆడ చూపెట్టే ఎడిటర్ అన్నా. అవు బడి పొల్లగాలను కూసోబెట్టిళ్ళు అచ్చరాల తీరుగా. ఒక్కొక్కరికి ఒక్కో రంగు బడి బట్టలు ఉంటాయి కాబట్టి తీరు రంగులలో కానొస్తుంది అన్నట్టు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసు ముంగట గీ కార్యాన్ని ముంగటేసుకున్నారు అక్కడ అధికారులు. ఆగా చూడలే మీదికెంచి చూస్తుంటే యోగాంధ్ర అని ఎంత ముద్దుకు కానొస్తుందో. ఇటు విజయనగరం జిల్లాల ఆర్టీసీ బస్సులతోని ట్రయల్ రన్ కార్యం ముంగటేసుకున్నారు అధికారులు. 16 బస్సులలో విశాఖ బీచ్ కు పోయిళ్ళు జిల్లా అధికారులు. అంతా తిరిగి అరుచుకొని వచ్చేళ్ళు. ఇది కూడా విజయనగరం జిల్లాలనే. పర్యాటకులు బగ్గొచ్చేటి తాడిపూడి కట్ట మీద గిట్ట యోగాంధ్ర కార్యాన్ని పెట్టుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసారే దగ్గరుండి ఈ కార్యాన్ని నడిపించిండు. ఈ నెల 21వ తారీఖు నాడు దునియా యోగా దినం అని శనివారం నాడు విశాఖ బీచ్ ఒడ్డుకు యోగాంధ్ర కార్యాన్ని పెట్టుకున్న ముచ్చట ఎలుకున్నదే కదా. గా కార్యానికి పెద్ద చుట్టం లెక్కన పీఎం మోదీ సార్ కూడా వస్తుండు. అయితే గా కార్యానికి 5 లక్షల మందికి మీదనే పిలిపియాలని అనుకున్నారట ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. గంతమందిని పిలిపియాలే, గిన్నిస్ బుక్లకు ఎక్కాలే. ఇదేనట ఆంధ్ర సర్కారుల లెక్క. అయ్యాలనే రమ్మంటే గంతమంది వస్తారో రారో అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఓ నెలల ముంగడికెంచే గిట్ట ఆంధ్ర అంతటా యోగాంధ్ర కార్యాన్ని పెట్టుకున్నారు అన్నట్టు. ఏమో గవర్నమెంట్ వాళ్ళు అయితే పక్కనే తిప్పల పడుతున్నారు కానీ మరి ఆఖరి నాడు ఎంతమంది వస్తారో చూడాలి.